నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు పెద్దలు. కానీ ఇక్కడ వినాశనం ముంచుకొస్తున్న ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ వంటి అగ్రరాజ్యాలు ఏకమై అటాక్ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నేల కొరికిన ఆ దేశం ఇంకా సై అంటోంది. అసలు ఖమేనీ లేని ఇరాన్ కు అంత ధైర్యం ఎక్కడిది? ఆ దేశాన్ని నడిపిస్తున్న ఆ హిడెన్ పవర్ ఏంటి? ఇరాన్ గుండెల్లో దాగి ఉన్న ఆ క్షిపణి నగరాల రహస్యం ఏంటి? ఆకు రాలినా అడవి ఆగదు, అలలు ఎగసిన సముద్రం అలసిపోదు. అవును, ఇరాన్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా ఇలాగే ఉంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఆ దేశ సర్వోన్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ నేల కొరిగారు. శత్రువు సంబరపడ్డాడు. ఇక ఇరాన్ పని ఖేల్ ఖతం అనుకున్నాడు. కానీ సీన్ కట్ చేస్తే ఇరాన్ నుంచి దూసుకొస్తున్న క్షిపణులు తగ్గలేదు. ఆ దేశం చూపిస్తున్న తెగింపు తగ్గలేదు. ఖమేనీ చనిపోయినా ఇరాన్ సూపర్ పవర్ అలాగే ఉంది. సాధారణంగా ఏ దేశానికైనా సూపర్ లీడర్ చనిపోతే ఆ దేశం గందరగోళంలో పడుతుంది. కానీ ఇరాన్ నిర్మాణం వేరు. ఇరాన్ కేవలం ఒక వ్యక్తి మీద నడిచే దేశం కాదు, అదొక పటిష్టమైన సిస్టమ్ మీద నడిచే దేశం. అక్కడ ఖమేనీ లేకపోవచ్చు, కానీ ఆయన సిద్ధాంతం ప్రతి సైనికుడి రక్తంలో ఉంది. ఇరాన్ కు ఉన్న అతిపెద్ద బలం దాని అధికార వికేంద్రీకరణ. సుప్రీం లీడర్ కింద ఉండే సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ యుద్ధ సమయంలో నిర్ణయాలను సెకండ్ల మీద తీసుకుంటుంది. ఒక వ్యక్తి మరణం ఇరాన్ యుద్ధ గమనాన్ని మార్చదు సరికదా, మరింత తీవ్రతరం చేస్తుంది. చెట్టు కూలినా వేర్లు బలంగా ఉంటే మళ్లీ మొలకలు రాక మానవు. ప్రపంచ దేశాలకు కేవలం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇరాన్లో వీటన్నిటికీ మించి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనే ప్రత్యేక సైన్యం ఉంది. ఇదే ఇరాన్ అసలైన హిడెన్ పవర్. సాధారణ సైన్యం సరిహద్దులను కాపాడితే ఐఆర్జీసీ దేశ సిద్ధాంతాన్ని, ఇస్లామిక్ విప్లవాన్ని కాపాడుతుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 30-40% ఐఆర్జీసీ నియంత్రణలోనే ఉంటుంది. అంటే యుద్ధం చేయటానికి కావలసిన డబ్బు కోసం వీరు ప్రభుత్వం వైపు చూడనక్కర్లేదు. సొంతంగా పరిశ్రమలు, కంపెనీలు నడుపుతూ యుద్ధ ట్యాంకులు తయారు చేయగలరు. ఇరాన్ బయట ఉన్న హిజ్బుల్లా, హుతీలు, హమాస్ వంటి గ్రూపులకు శిక్షణ ఇచ్చేది, నడిపించేది వీరే. ఖమేనీ ఉన్నా లేకున్నా ఈ నెట్వర్క్ స్వతంత్రంగా పనిచేయగలదు. ఇరాన్ కేవలం తన సరిహద్దుల్లోనే యుద్ధం చేయదు. శత్రువును తన ఇంటి దాకా రానివ్వకుండా శత్రువు ఇంట్లోనే యుద్ధం చేస్తుంది. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్ ఇలా మధ్యప్రాచ్యం అంతటా ఇరాన్ తన పంజాను విసిరింది. ఇల్లు కాలి ఒళ్ళు కాలేదాకా చూసే రకం కాదు ఇరాన్. పొరుగువాడి చేతికి నిప్పు పెట్టి శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసే రకం. అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్ వంటి దేశాలపై ఇరాన్ నిరంతరం ఒత్తిడి తీసుకురావడానికి కారణం ఇదే. ఖమేనీ మరణం తర్వాత ఈ ప్రాక్సీ గ్రూపులు మరింత రెచ్చిపోయి దాడులు చేస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ వారికి కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాదు, వారిని ఆయుధ స్వయం సమృద్ధి గల వారుగా మార్చింది. అమెరికా దగ్గర అత్యాధునిక F-35 విమానాలు ఉండొచ్చు, కానీ ఇరాన్ దగ్గర ఎసిమెట్రిక్ వార్ఫేర్ ఉంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం చేయడం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు ఎంతటి విధ్వంసం సృష్టించాయో లోకమంతా చూసింది. ఇరాన్ పర్వతాల లోపల భూమికి 100 అడుగుల అడుగున మిస్సైల్ సిటీలు నిర్మించింది. వీటిని గగనతలం నుంచి ధ్వంసం చేయడం అసాధ్యం. ఇరాన్ లో ఉన్న మరో ముఖ్యమైన శక్తి అక్కడ మతపరమైన భావజాలం. అక్కడ యుద్ధాన్ని కేవలం ప్రాదేశిక పోరాటంగా చూడరు, అది ఒక జిహాద్ లేదా పవిత్ర యుద్ధంగా భావిస్తారు. నాయకుడు మరణిస్తే ఆయన అమరవీరుడు అవుతాడే తప్ప ఓడిపోయినట్టు కాదు. ఈ భావజాలమే ఇరాన్ సైనికులకు చావు భయం లేకుండా చేస్తుంది. పులి చచ్చినా దాని గాండ్రింపు ఇంకా అడవిని వణికిస్తూనే ఉంది. అమెరికా అనుకున్నట్టుగా ఖమేనీ మరణం ఇరాన్ను బలహీనపరచలేదు సరికదా, ఆ దేశంలోని భిన్న వర్గాలను ఏకం చేసింది. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి శత్రువును ఎదుర్కోవడంలో ఇరాన్ ఇప్పుడు మరింత మొండిగా వ్యవహరిస్తోంది. ఇరాన్ సైనిక శక్తి అనగానే ప్రపంచానికి ముందుగా గుర్తొచ్చేది ఐఆర్జీసీ, అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది కేవలం ఒక సైన్యం కాదు, ఇరాన్ సిద్ధాంతాలకు నిలువుటద్దం. ఖమేనీ ఉన్నా లేకపోయినా ఈ బలగాలు దేశం కోసం చివరి రక్తపు చుక్క వరకు పోరాడేలా శిక్షణ పొందాయి. ఇరాన్ నాయకత్వంపై ఈ గార్డ్స్ కు ఉన్న విధేయత అచంచలం. నమ్మిన బంటు ఉంటే నడి సముద్రంలోనైనా నావ సురక్షితం అన్నట్లు నిజమే. ఈ ఐఆర్జీసీ బలగాలే ఇరాన్ కు వెన్నుముక. ఇజ్రాయెల్ వంటి
వంటి శత్రువుల సూపర్ వెపన్లను ఎదుర్కోవడానికి వీరు నిరంతరం సిద్ధంగా ఉంటారు. యుద్ధం వస్తే డెడ్ ఎండ్ వరకు వెళ్లడానికి వీరు వెనకాడరు. ఇరాన్ పైన ఎన్ని బాంబులు వేసినా ఆ దేశం మళ్లీ కోలుకుంటుంది. దానికి కారణం భూమిపైన ఉన్న సైన్యం కాదు, భూమి లోపల ఉన్న మిస్సైల్ సిటీలు. టెహ్రాన్ తో పాటు దేశ సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ భూగర్భ నగరాలు ఇరాన్ అసలు సిసలు ఆయుధ కర్మాగారాలు. ఈ భూగర్భ నగరాల్లో ఉండే సైన్యం ఎవరు, అక్కడ ఎన్ని క్షిపణులు ఉన్నాయి అనే విషయం ఇరాన్ ఉన్నతాధికారుల్లో కూడా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ బంకర్లు ఎంత లోతులో ఉంటాయంటే అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు కూడా వీటిని ఏమీ చేయలేవు. పులి దాడి చేసే ముందు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో ఇరాన్ భూగర్భ క్షిపణి నగరాలు కూడా అంతే ప్రమాదకరం. ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు కేవలం రక్షణ కోసమే కాదు, శత్రువును వేటాడటానికి కూడా. దాదాపు 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా అత్యంత చాకచక్యంతో ఛేదించగల బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. అంటే ఇరాన్ తన నేల మీద కూర్చొని ప్రపంచంలోని ఏ మూలన ఉన్న శత్రువునైనా తాకగలదు. ఈ సుదూర లక్ష్య క్షిపణుల వల్లే అమెరికా సైతం ఇరాన్ జోలికి రావాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. యుద్ధం గాలిలో జరిగినా నేల మీద జరిగినా ఇరాన్ తన బాలిస్టిక్ పవర్తో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్ బలం కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. మిడిల్ ఈస్ట్ అంతటా ఇరాన్ మద్దతు ఉన్న ఫ్రాక్సీ నెట్వర్క్ విస్తరించి ఉంది. లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాక్ ఇలా ప్రతి చోట ఇరాన్ కోసం పోరాడే యోధులు సిద్ధంగా ఉన్నారు. చెట్టు కొమ్మలు ఎంత దూరానికి పాకినా బలమంతా వేరులోనే ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాక్సీ గ్రూపులు ఇరాన్కు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇరాన్పై దాడి జరిగితే ఈ నెట్వర్క్ ఒక్కసారిగా యాక్టివ్ అయి శత్రువును అన్ని వైపుల నుండి చుట్టుముడుతుంది. ఇరాన్ రక్షణ వ్యూహం సముద్రంలో కూడా అత్యంత పటిష్టంగా ఉంది. సముద్ర గనుల్లో ఇరాన్ ఒక సీక్రెట్ ఆర్మీని నడుపుతోంది. హోర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో ఇరాన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. శత్రువుల నౌకలు ఒక్క అడుగు తప్పుగా వేసినా సముద్ర గర్భంలోనే సమాధి చేసే సాంకేతికత ఇరాన్ సొంతం. ఇరాన్ శక్తి గ్యాస్, చమురు వీటిని కాపాడుకుంటే ఎంత పెద్ద దేశాన్నైనా ఢీకొట్టవచ్చనేది ఇరాన్ వ్యూహం. అధునాతన డ్రోన్లు, మిస్సైల్ టెక్నాలజీ, సైబర్ దాడులతో పాటు ఇరాన్ రహస్య శక్తుల్లో అణుబాంబులు మరొకటి. యురేనియం నిల్వలతో ఎంత పెద్ద యుద్ధాన్నైనా ఇరాన్ సై అంటుంది. ఖమేనీ లేకపోయినా ఆయన సృష్టించిన రక్షణ వ్యవస్థ ఇరాన్ను నడిపిస్తూనే ఉంటుంది. మొదట్నుంచి ఖమేనీ పెంచి పోషించిన లెబనాన్ మిలిటెంట్లు, హమాస్ ఉగ్రవాద సంస్థలు ఇరాన్కు ఇనుప కవచాల్లాంటివని చెప్పవచ్చు. లెబనాన్ నుంచి ఇరాన్కు సొరంగ మార్గాలున్నాయని చెబుతారు. మత సంస్థలకు, ఆర్మీకి, రహస్య శక్తులకు సుప్రీం ఖమేనీనే బాస్. ఆయన 10 ఏళ్ల కిందట ఆర్డర్ ఇచ్చారంటే ప్రస్తుతం ఆయన లేకున్నా అవి అమల్లో ఉండాలన్నదే దానర్థం. అందుకే ఇరాన్ ఇంత ధీటుగా అమెరికాతో సై అంటోంది. సుప్రీం చచ్చినా చావో రేవో అని ఢీ కొడుతోంది. ఎన్ని దేశాలు ఏకమైనా ఏం చేయలేరని ఎదురెళ్తోంది. అమెరికా బిగ్ బాస్ కావచ్చు, ఇజ్రాయెల్ సూపర్ వెపన్ కావచ్చు, కానీ ఇరాన్ ఒక గూఢచారి కోట. అక్కడ గోడలకు కూడా చెవులుంటాయి, నేల మాలిగల్లో క్షిపణులు ఉంటాయి. ఖమేనీ భౌతికంగా లేకపోయినా ఆయన వేసిన వ్యూహాలు ఇరాన్ను ఇంకా రక్షిస్తూనే ఉన్నాయి. శత్రువులు ఎన్ని కుట్రలు చేసినా ఖమేనీ సృష్టించిన ఆ రహస్య శక్తులు మాత్రం డెడ్ ఎండ్ వరకు పోరాడుతూనే ఉంటాయి. చూశారు కదా ఇరాన్ యుద్ధ తంత్రం ఎంత లోతుగా ఉందో. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. భూగర్భం నుండి సముద్ర గర్భం వరకు ఇరాన్ విసిరే సవాళ్లు ప్రపంచ పటాన్ని మార్చేయగలవు.